దీన్ని కేటాయిస్తే ఈ పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు ముందుకు రానట్టు ఇప్పుడు అదేదో చూడు ఎవరు దాటిన తర్వాత తప్పదగిలేమన్నట్టుగా కేంద్ర బృందాలు ఇప్పుడు వస్తున్నాయి పర్యటనలో. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు ఇది ఎంత విపత్తు సంభవించినటువంటి నేపథ్యంలో ఆ బృందాలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. హార్టికల్చర్కి సంబంధించిన వాళ్ళు కానీ, సెరికల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈనాటికి కూడా పంట నష్టాలని లెక్క వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనపడుతున్నప్పుడు మరి పాలక వర్గాలు ఎప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చేటట్టు? ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రరాజేశ్వరరావు గారు నాయకత్వాన భూములు పంపిణీ చేశారు. ఆ భూములు ఈరోజు కూడా వాటిని నెట్లో పరిధిలోకి ఈరోజు కూడా అవి చేరినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిజంగా ఇందాక మేము పోయినటువంటి గ్రామంలో ఆ రైతులు చెప్తా ఉన్నారు, అది దీనిలోకి ఆన్లైన్లోకి ఎక్కలేదు కాబట్టి మాకు కాంపెన్సేషన్ రాదు అని చెప్పి అధికారులు చెప్తున్నారని చెప్పారు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ఆన్లైన్లోకి చేర్చినటువంటి పాపం ఎవరిది? ప్రభుత్వ అధికారులదే కదా. వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈరోజు ప్రజలు కూడా విపత్తు వచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతా ఉంది. విపత్తు రాకముందే మా భూముల్ని ఆన్లైన్లోకి చేర్పించుకోవాలనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు కూడా ముందుకు రాలా. అది ఈరోజు మరి పాలక వర్గాలు, తహసీల్దారులు, మండలాధికారులు, ఇతర అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భూములన్నింటినీ కూడా ఆన్లైన్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది.